హాయ్ అండి. వెల్కమ్ టు బిందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్నైతే స్టార్ట్ చేసేద్దాం. వీడియో అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేయడానికి ట్రై చేయండి. వీడియో చాలా బాగుంటుందండి. అండ్ అలాగే నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. సో మన ఛానల్ ఎదగడానికి అండ్ అలాగే నేను కూడా యూట్యూబ్లో మంచిగా రాణించడానికి మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. సో లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇక్కడ మనమైతే చిత్తూరు దగ్గర దాసరాపల్లికి అయితే వెళ్తూ ఉన్నామండి. నేను ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఇంటి దగ్గర పాము వచ్చింది. ఆ వీడియో అయితే చూసినట్లయితే మీకు అర్థమయ్యే ఉంటుంది. సండే అయితే మేము దాసరాపల్లికి వెళ్ళాలి అని అందులో అయితే చెప్పున్నానండి. సో దాసరాపల్లికి వెళ్దాము అని సండే అయితే మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. అండ్ ఆ లోపే పాము రావడము, దాన్ని అంతా చూసుకొని అంతా వెళ్ళటానికి చాలా టైం అయితే పట్టిందండి. సో స్టార్ట్ అయ్యాము. ఇక్కడ స్టార్ట్ అయిన టైంకే మాకు ఆల్రెడీ 10 o'clock అయితే అయ్యిందండి. అండ్ రేణిగుంటకి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి కార్ తీసుకొని స్టార్ట్ అయ్యేటప్పటికి 10:30, 10:45 అయితే అయిపోయింది. సో హైవేలో అయితే వెళ్తున్నాము. ఎండ కూడా చాలా ఉనిందండి. చిత్తూరులో వర్షం పడింది కానీ ఇక్కడ తిరుపతిలో ఆ రోజు లేదు కదా. సో ఎండగానే ఉనింది, చాలా ఎండగా ఉనింది. అండ్ అప్పటికి మేము టిఫిన్ కూడా చేయలేదు. ఈ పాము హడావిడిలో పడి అస్సలు తినలేదు. ఇలా చిత్తూరు హైవేలో అయితే వెళ్తున్నాం కదా. ఈ హైవేలో చాలా టిఫిన్ షాప్స్ ఉంటాయి కదా, త్వరగా స్టార్ట్ అయిపోతే తినేయచ్చు దారిలో అని అనుకున్నామండి. కానీ ఆ పాము వచ్చింది కదా, ఇంకా అక్కడ అంతా క్లీన్ చేసేసి రావడానికి మాకు 2 hours టైం అయితే పట్టింది. బికాస్ మనీ ప్లాంట్ అంతా ఉనిందండి, అదంతా కూడా లాగేసాము. అండ్ అది లాగి అది క్లీన్ చేసి ఆ చెత్త అంతా ఎత్తేలోపు ఇంత టైం పట్టింది, 2 hours అయితే పట్టిందండి. సో అప్పటికి చాలా ఆకలి వేసేసింది. ఇంకా ఒక షాప్ దగ్గర అయితే ఆగి ఇలాగా అక్కడ చూస్తే పూరి దోశ మాత్రమే ఉందంట. సో ఇంకా చేసేదేం లేదు కదా, ఏది ఉంటే అది తినేయాలి. సో అదైతే తినేసాము. అండ్ పక్కనే తాటి బెల్లంది కాఫీ ఉంటుంది కదా, ఆ షాప్లో అయితే వీళ్ళకి కేక్స్ కావాలంటే కేక్స్ అయితే తీసేసుకున్నామండి. అండ్ మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయాము టిఫిన్ అవి చేసేసి. చూసారా, మ్యాంగో కేక్ అండి, చాలా బాగుంది. అండ్ మా అమ్మ అయితే బార్లీ వాటర్ ఏదో చేసి ఇచ్చింది. అండ్ అలాగే వీళ్ళ కోసం రోస్ మిల్క్ కూడా ఇచ్చున్నారు బాటిల్లో. సో వీళ్ళైతే అవి తాగుతూ ఉన్నారు టిఫిన్ చేసేలోపు. టిఫిన్ చేశాక ఇలా కేక్ అయితే తిన్నారు. అండ్ ఇంకా ఎండగా ఉంది కదా, స్నేహకి ముందరికి రాగానే ఏసీ చల్లగా అలా పడిందంటే నిద్రపోతుంది. ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయి వెళ్తూ ఉన్నాము. అండ్ ఇక్కడ చూసారా ఎంత ఎండగా ఉందో. అసలు మేము అలా వెళ్ళి కూర్చున్నామో లేదో, వర్షం పడింది తిరుపతిలో, వడగండ్ల వాన అని చెప్పేటప్పటికి మేమైతే అసలు షాక్లో ఉన్నాం. ఇంత ఎండగా ఉంది, సడన్గా ఎలా పడిపోయింది, అసలు ఏంది అని అర్థమే కాలేదు. అండ్ మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా అప్పుడే ఏదో ఒకటి, వర్షమన్నా పడుతుంది, గాలన్నా వస్తుంది, ఏదో ఒకటి జరుగుతుంది. వెళ్ళిన చోట కూడా అంటే మనశ్శాంతిగా ఉండలేమన్నమాట. ఏదో ఒక టెన్షన్ లాగా అలా ఉంటుంది. బికాజ్ వాటర్ అంతా ఆగిపోతుంది. ఇదంతా పెద్ద ప్రాబ్లంలేండి. ఇంటి దగ్గర ఎవరో ఒకరు ఉండాలి. ప్రతిసారి ఇలానే అవుతుంది. అండ్ ఇదే హైవేలో నుంచే కాణిపాకంకి కూడా వెళ్ళొచ్చండి. కొంతమందికి తెలిసే ఉంటుంది చిత్తూరు వాళ్ళకి, అండ్ తెలియని వాళ్ళ కోసం నేనైతే చెప్తున్నాను. ఈ హైవే మీదే కాణిపాకం కూడా కట్ అయ్యి కాణిపాకంకి వెళ్ళొచ్చు. అండ్ ఇదే హైవేలో బెంగళూరుకి వెళ్ళొచ్చు. అండ్ ఇదే హైవేలో చిత్తూరు కూడా వెళ్ళొచ్చు. మనం వెళ్ళే రూట్లో అయితే పూతలపట్టు, పనపాకం ఇవన్నీ అయితే టచ్ అవుతాయి. బట్ ఊర్లోకి అయితే టచ్ అవ్వదులేండి, ఇప్పుడు హైవే కదా. సో మొత్తం అయితే ఈ రోడ్లు, మామిడి చెట్లు, టెంకాయ చెట్లు, కొండలు, ఇవి తప్ప ఇంకేమీ కనిపించదు. అండ్ ముందు చిత్తూరు రూట్ అయితే చాలా బాగుండేది. అంటే ఆవులు, ఊర్లు, విలేజెస్ అన్నీ టచ్ అవుతూ వెళ్ళే వాళ్ళం కదా, చాలా బాగుండేది. అండ్ ఇప్పుడైతే చిత్తూరుకి చాలా తక్కువ టైం పడుతుంది. కానీ ముందైతే ఒక 3 gates ఉండేది కదండి. ప్రతిసారి గేట్ పడాల్సిందే, ట్రైన్ పోయినాక మనం వెళ్ళాల్సిందే, అలా ఉండేది.
అండ్ చూస్తున్నారా కొండలు ఇవి ఎంత బాగున్నాయో. అండ్ మన సైడ్ ఇటు సైడ్ చిత్తూరు సైడ్ ఉండే అంత గ్రీనరీ నాకైతే నెల్లూరు సైడ్ కనిపించలేదండి. ఇటు సైడ్ చాలా బాగుంటుంది. ఎక్కడ చూసినా మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు, అరటి చెట్లు ఇలా చాలా కనిపిస్తుంది, మంచిగా ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదేనండి కొండ. ఈ కొండనే కట్ చేసేసి మధ్యలో ఇలా హైవే వేశారు. చూసారా, అటు సైడ్ కొండ ఉంది, ఇటు సైడ్ కొండ ఉంది కదా, ఇదేనండి బెంగళూరు హైవే. ఇలా మధ్యలో అయితే రోడ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇది చేసి కూడా ఆల్మోస్ట్ 4 years అయింది అనుకుంటానండి. ఎంత బాగా చేశారు కదా, కరెక్ట్గా కొండ మధ్యలో ఇలా రోడ్ చాలా బాగుంటుంది. అండ్ కొండ అయితే హాఫ్ ఆఫ్ ద పార్ట్ అయితే అస్సలు లేదు, బికాజ్ ఈ రోడ్ కన్స్ట్రక్షన్ కోసం అయితే మొత్తం తవ్వేశారు కదా. సో ఇలా అయితే మేము వెళ్తూ ఉన్నాము. అండ్ ఇక్కడ డివైడర్ దగ్గర కూడా కొన్ని ప్లాంట్సే ఉందండి. సమ్మర్ కదా, చాలా వరకు ఎండిపోయినట్లుంది. అండ్ ఇక్కడ కూడా కొండపైన చిత్తూరుకి వెళ్ళే దారిలో చాలా వరకు కొండపైన టెంపుల్స్ అవి ఉంటాయండి. మురుగన్ టెంపుల్స్ చాలా ఉంటాయి. కొండపైన టెంపుల్ కనిపిస్తుంది. అండ్ అది ఎలా వెళ్తారో ఏమో నాకైతే తెలియదు, నేను ఎప్పుడు వెళ్ళలేదు. బట్ చాలా ఒక 2-3 అయితే కనిపిస్తాయి అలాగే. అండ్ మా ఊరికైతే 1.5 hourలో అయితే వెళ్ళిపోవచ్చండి. ఎక్కడైనా ఆగి వెళ్ళామంటే 2 hours మ్యాక్సిమం వెళ్ళిపోవచ్చు. అండ్ ప్రతిసారి హెరిటేజ్ దగ్గర అయితే ఆగి వెళ్ళే వాళ్ళము. ఈసారి ఇంకా అప్పటికే టైం అయిపోయింది, నియర్లీ ఒక 12 అలా అవుతూ ఉంది. ఇంకా ఇప్పటికే లేట్ అయింది కదా అని హెరిటేజ్ దగ్గర ఆగలేదు. అండ్ స్నేహ కూడా పడుకోంది. సో ఎందుకు ఆపడము అనేసి వెళ్తూ ఉన్నాము. అండ్ మాదైతే చిత్తూరు దగ్గర దాసరాపల్లి అండి. యాదమూరు విలేజ్ నుంచి కట్ అయ్యి దాసరాపల్లికి వెళ్తారు. అండ్ దాసరాపల్లి అయితే గుడియాత్తం రోడ్ కూడా అండి. చాలా వరకు గుడియాత్తం బస్సెస్ అవన్నీ కూడా అటు సైడ్ నుంచి వెళ్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ అయితే ఇరువారం చెక్ పోస్ట్ వస్తుందండి. ఇదంతా చిత్తూరులో ఉండే వాళ్ళకి అండ్ చిత్తూరు నియర్గా ఉండే వాళ్ళకి తెలిసి ఉంటుంది. అండ్ బెంగళూరు వాళ్ళకి కూడా ఇటు సైడే వెళ్తారు కాబట్టి వాళ్ళకి కూడా ఐడియా ఉంటుంది. అండ్ ఇక్కడ ఇరువారం చెక్ పోస్ట్ అయితే వస్తుంది, మనం అటు సైడ్ కట్ అయిపోవాలి. అండ్ ఇక్కడ కళ్యాణ మండపం కూడా ఒకటి వస్తుందండి. అది కూడా చాలా బాగుంటుంది. చుట్టూ ప్లాంట్స్ ఉండి మధ్యలో కళ్యాణ మండపం ఉంటుంది, అది కూడా బాగుంటుంది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా పక్కన బిల్డింగ్ ఒకటి, అదైతే సాఫ్ట్ టౌన్ అని సాఫ్ట్వేర్ కంపెనీ అండి. ఎప్పటి నుంచో ఉంది, నాకు తెలిసి ఒక 3 yearsగా నేనైతే చూస్తూనే ఉన్నాను, ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ నుంచి మనము క్రాస్ అయ్యి ఇరువారం చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళి అటు సైడ్ నుంచి మా ఊరికి అయితే వెళ్ళాలండి. ఈ ఫ్లైఓవర్ ఇవి వచ్చిన తర్వాత హైవేస్ ఇవన్నీ వచ్చాక మా ఊరికి చాలా ఈజీ అయిపోయింది. అండ్ ఇటు సైడ్ కనిపిస్తుంది కదా లెఫ్ట్లో, అటు వెళ్తే చిత్తూరు వస్తుందన్నమాట. మనమైతే అస్సలు చిత్తూరు టచ్ అవ్వకుండా హైవేలోనే వచ్చేస్తాము. అండ్ ఎప్పుడైనా అవసరమైతే మళ్ళీ చిత్తూరుకి వెళ్తాం అంతే. ఇంకా ఏదైనా కొనుక్కోవాలి అలా అయితే చిత్తూరుకి వెళ్ళి వస్తాము అంతే. మిగతా అప్పుడంతా ఇలాగా హైవే మీద నుంచే వచ్చేస్తాము. ఇలా స్ట్రైట్ వెళ్ళామంటే వేలూరు హైవే అండి ఇది. వేలూరుకి వెళ్ళే వాళ్ళు అట్లా స్ట్రైట్ వెళ్ళిపోతారు. మనమైతే దాసరాపల్లికి కదా, సో ఇక్కడ కట్ అయిపోయి ఇటు సైడ్ నుంచి రైట్లో ఇలా స్ట్రైట్ రోడ్ ఒకటి వస్తుంది. సో అక్కడ నుంచి అయితే మన ఊరికైతే వెళ్ళిపోవాలండి. అండ్ ఇక్కడ నుంచి చాలా బాగుంటుందండి. చుట్టూ ప్లాంట్స్ అవే కనిపిస్తాయి కదా, సో చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ క్రాస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా క్రాస్ చేయాలి. చాలా వరకు యాక్సిడెంట్స్ అవి ఈ ప్లేస్లో చాలా అయ్యాయంట అండి. అండ్ టీవీలో చూసినప్పుడు కూడా నేను ఒక 2-3 అయితే చూశాను. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ. అండ్ ఇక్కడైతే ఇక్కడ బేకరీస్ మాత్రం ఈ 2 మాత్రమే బేకరీస్ ఉంటాయి. మళ్ళీ యాదమూరికి వెళ్ళాక బేకరీ ఒకటి ఉంటుంది అంతే అండి. షాప్స్ అవి కూడా చాలా తక్కువే ఉంటాయి. అండ్ ఇలా స్ట్రైట్గా వెళ్ళి తర్వాత మనకి యాదమూరు ఈ విలేజెస్ అన్నీ వస్తుంది. చూసారా, ఇక్కడికి చాలామందికి తెలిసే ఉంటుందండి, ఈ ఏరియా అంతా కూడా తెలిసి ఉంటుంది. బట్ దాసరాపల్లి అటు సైడ్ అంత ఐడియా ఉండకపోవచ్చు అందరికీ. అండ్ చాలా వరకు గుడియాత్తం బస్సెస్ అవన్నీ అయితే అటు సైడే వెళ్తూ ఉందండి ఇప్పుడు. అండ్ అక్కడ ఒక ఫేమస్ ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది. పౌర్ణమి టైంలో చాలా ఫేమస్ అండి ఆ టెంపుల్. సో ఆ టైంలో మాత్రం చాలా రష్ ఉంటారంట ఆ టెంపుల్లో. మేము నార్మల్ టైంలో వెళ్ళున్నాము. సో అప్పుడైతే అంత రష్ లేరు, ఖాళీగానే ఉన్నింది.
మిగతా టైంలో చాలా రష్ ఉంటారంట అండి. అండ్ చాలామందికి ఏదో కోరికలు నెరవేరి ఏదో కలశంలాగా కట్టి పెడితే కూడా నెక్స్ట్ పౌర్ణమికి వచ్చి దాన్ని ఏదో చేయాలంట. నాకు అంత ఐడియా లేదు, కానీ చాలామంది నమ్ముతారండి అక్కడ. ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా అలాంటి వాళ్ళు అక్కడికి వచ్చి మొక్కుకొని వెళ్తారంట. ఈసారి వెళ్ళినప్పుడు నేను ఆ టెంపుల్ కూడా మీకైతే చూపిస్తాను. పౌర్ణమి టైంలో వెళ్ళామంటే చాలా మంచిగా ఉంటుందంట. ట్రై చేస్తానండి, నేను ఆ టైంలో వెళ్ళి చూపిస్తాను మీకు. నేనైతే రేణిగుంటలోనే పుట్టి రేణిగుంటలోనే పెరిగాను కదా, నాకు ఈ విలేజెస్ అంతా అస్సలు తెలియదండి. చిన్నప్పటి నుంచి మా నాన్న సైడ్ వాళ్ళు విలేజెస్లో ఉన్నారు, కానీ మేము ఎప్పుడో రేర్ 5 ఇయర్స్కి వన్స్ అలా వెళ్ళే వాళ్ళము. బట్ విలేజెస్ని చూడటము అండ్ అలాగే విలేజెస్లో ఉండటము అంటే నాకు నా మ్యారేజ్ అయిన తర్వాతే అండి. అండ్ చాలా ఇష్టం నాకు విలేజెస్ అంటే. ఆ ఎన్విరాన్మెంట్, నేచరు అంతా కూడా చాలా ఇష్టం అండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇలాగా ఈ సిటీలో ఈ ట్రాఫిక్ ఇదంతా లేకుండా, ఈ టెన్షన్స్ ఏది లేకుండా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మేము 2 to 3 డేస్ అలా ఉండేసి ప్రతిసారి వచ్చేస్తాము. కానీ ఆ 2-3 డేస్ అయితే చాలా మంచిగా రిలాక్స్డ్గా ఏమి ఆలోచించకుండా చాలా రిలీఫ్గా ఉంటుందండి. అండ్ మళ్ళీ కూడా హాలిడేస్లో ఒకసారి వెళ్ళాలి. సో ఇప్పుడైతే కుదిరింది. అండ్ అలాగే నేను ఆల్రెడీ చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, మ్యాంగోస్ అన్నీ గాలి వానకి పడిపోయినాయి. సో మా అత్తయ్య ఈ బేనిసాలు ఇవన్నీ తీసుకెళ్ళండి, పిల్లలు తింటారు కదా అనేసి పిలిచారు. సో ఇంకా తెచ్చుకుందాము అనేసి వెళ్తూ ఉన్నాము. అండ్ ఆ రోజే వెళ్ళాల్సింది, ఈయనకి మళ్ళీ మీటింగ్ అది ఉండేసరికి ఇంకా వెళ్ళలేకపోయాము. అండ్ సండే అయితే వెళ్తూ ఉన్నాము. సాటర్డే వెళ్ళలేకపోయాము కదా, సో సండే అయితే స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము. ఆ లోపే ఎన్ని జరిగాయో అన్ని ఇన్సిడెంట్స్ కూడా నేను లాస్ట్ వీడియోలో అయితే మీకు పెట్టాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఒకసారి చూడండి. అండ్ విలేజెస్ కూడా చాలా బాగా డెవలప్ అవుతుందండి. హౌసెస్ అయితే ఫామ్ హౌస్ లాగా అలా చాలా బాగా కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారు ఇప్పుడు. అండ్ మా ఊరి సైడ్ అయితే చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు కదా, సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతా మామిడి పొలాలు ఇవన్నీ అయితే చాలా మంచిగా అయితే తీసుకుంటున్నారంట. బికాజ్ వీక్లో అంటే సాటర్డేస్ సండేస్ అలా వచ్చి ఉండేలాగా ఒక ఫామ్ హౌస్ ఒకటి కన్స్ట్రక్ట్ చేసేసుకొని చుట్టూ మామిడి చెట్లు అలా పెట్టుకొని ఉంటున్నారంట. చాలా వరకైతే మామిడి పొలాలన్నీ కూడా వాళ్ళే కొంటున్నారు బెంగళూరు నుంచి వచ్చి అని అప్పుడు చెప్తూ ఉన్నారు. అండ్ ప్రైజెస్ కూడా చాలా పెరిగిపోయిందండి. అండ్ అలాగే ఇంకా ఇలా వాళ్ళందరూ వచ్చి కొంటున్నారంటే ఇంకొంచెం పెరిగిపోతుంది కదా. అండ్ అలాగే ఇక్కడ కోల్డ్ ఫామ్ కూడా ఉందండి, 2-3 ఉంటాయి కోల్డ్ ఫామ్ మనం వెళ్ళే దారిలో. అండ్ చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే మనం అసలు మన సిటీ టౌన్ ఎన్విరాన్మెంట్కి ఆపోజిట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఎవరైనా ప్లాన్ చేసుకొని కొనుక్కోవాలి మామిడి తోటలు అవి అంటే ఇటు సైడ్ చూడండి, చాలా ఎక్కువ మామిడి తోటలు అవి ఉంటాయి. అండ్ ప్రైజెస్ అయితే కొంచెం ఎక్కువే చెప్తున్నారండి. అండ్ ఇక్కడ చూసారా, ఇదైతే చెన్నై బెంగళూరు హైవే అండి. ఎక్స్ప్రెస్ హైవే అని చెప్పారు కదా, అదైతే ఇక్కడ స్టార్ట్ అయ్యింది. బట్ ఇంకా వెహికల్స్ వెళ్తున్నాయో లేదో తెలియదు. బట్ కన్స్ట్రక్షన్ అంతా అయితే కంప్లీట్ అయిపోయింది. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు, ఈసారి వెళ్ళేటప్పటికి మొత్తం అయితే ఫినిష్ అయిపోయింది. అండ్ చెన్నై టు బెంగళూరు అయితే వితిన్ 3 to 4 అవర్స్ లోపే వెళ్ళిపోవచ్చంట. అసలు ఎక్కడ రోడ్డు ఏది కూడా టచ్ అవ్వదు. అంటే నార్మల్ హైవే లాగా ఓన్లీ షాప్స్ ఏది కూడా టచ్ అవ్వకుండా స్ట్రైట్ వెళ్తూనే ఉండాల్సిందే. అది ఎక్స్ప్రెస్ హైవే. డిస్టెన్స్ అయితే మనకి తగ్గచ్చు అండ్ అలాగే జర్నీ టైం కూడా తగ్గుతుందండి. సో అదైతే స్టార్ట్ అయిపోయింది. అది స్టార్ట్ అయ్యాక ఇక్కడ ఇంకా ల్యాండ్ ఇవన్నీ అయితే కాస్ట్ అంతా పెరిగిపోయింది అని చెప్పారు మా అత్తయ్య. ఈలోపు అయితే ఇంకా లంచ్ టైం అయింది కదా, వచ్చేటప్పుడు పెరుగు ప్యాకెట్ ఒకటి తీసుకోరండి అని చెప్తే మోక్షాన్ని దింపి పెరుగు ప్యాకెట్ తీసుకుంటూ ఉంది తను. అండ్ ఆ తాత చిల్లర ఇస్తూ ఉన్నాడు అని చెప్పి చిల్లర అయితే చెక్ చేసుకొని వస్తూ ఉంది. ఈ మధ్య షాప్కి పంపిస్తే అబాకస్కి ఎలాగో వెళ్తూ ఉంది కదా, సో కౌంట్ చేసుకొని తీసుకొని వస్తూ ఉంటుంది. ఈ మధ్య షాప్స్కి పంపిస్తూ ఉన్నాము, తెలియాలి అని చెప్పేసి, పిల్లలకి కూడా తెలియాలి కదా అని పంపిస్తున్నాము.
అండ్ పెరుగు ప్యాకెట్ అయితే తీసేసుకొని వెళ్తూ ఉన్నాము. ఇక్కడ అయితే ఇండియన్ గ్యాస్ ఆఫీస్ కూడా ఒకటి ఉందండి, చాలా పెద్దది. ఇక్కడ నుంచే మొత్తం అయితే వస్తూ ఉంటుంది ఇక్కడికంతా కూడా అన్ని చోట్లకి. అండ్ ఇక్కడైతే మనకి యాదమూరు అయితే వస్తుందండి. యాదమూరు అంటే చాలామందికి అటు సైడ్ విలేజెస్ వాళ్ళందరికీ అదొక మెయిన్ ఊర్లాగా. షాప్స్ అండ్ ఇంకా చాలా వరకు అన్నీ అయితే దొరికేస్తుంది ఇక్కడ యాదమూరులో. అండ్ అలాగే ఆఫీసెస్ అవి కూడా ఇక్కడ ఉన్నాయి అండ్ స్కూల్స్ ఉన్నాయి, చాలా ఉంది యాదమూరులో. కానీ ఉండేదేమో చిన్న ఊరే, కాకపోతే కొన్ని విలేజెస్కి ఇది ఒక మెయిన్ సెంటర్ లాగా అన్నమాట. అండ్ ఇక్కడ దాకా అయితే వచ్చాం మనం ఇప్పుడు. ఇదైతే యాదమూరు అండి, చూస్తున్నారా. అసలు నేను పెళ్ళైనప్పుడు కొంచెం ఇంత డెవలప్మెంట్ అయితే లేదు, కానీ ఇప్పుడు మెల్లమెల్లగా చాలా బాగా డెవలప్ అయితే అవుతూ ఉంది. అండ్ ఇక్కడ షాప్స్ ఒక 10 షాప్స్ అలా ఉంటాయి అంతే అండి. బట్ చుట్టూ విలేజెస్ వాళ్ళకి ఇదే ఒక ఆధారం లాగా. అండ్ అందరూ చిత్తూరు దాకా వెళ్ళలేరు కదా, సో వాళ్ళకైతే ఇక్కడ ఏదైనా తీసుకోవడానికి దానికి అయితే చాలా ఈజీగా ఉంటుందని ఇక్కడికైతే వచ్చేస్తారు. అండ్ ఇక్కడ నుంచి మనం అయితే క్రాస్ చేసి వెళ్తూ ఉన్నాము. ఇక్కడ పక్కన ఒక కళ్యాణ మండపం కూడా వస్తుందండి. అక్కడ మా పెద్ద ఆడబిడ్డకి పెళ్లి చేశారంట, చెప్తూ ఉంటారు. అండ్ అప్పుడు పెళ్ళైనప్పుడు అక్కడ ఒక బ్రిడ్జ్ వచ్చింది కదా, అదైతే ఫుల్ వాటర్ వచ్చేసి జీప్స్ సుమోలు అన్నీ కూడా చాలా వరకు మునిగిపోయేలాగా అట్లా వచ్చిందంట వర్షం. అప్పుడు పెళ్లి టైంలో చాలా కష్టమైందంట పెళ్లి టైంలో, అది చెప్తూ ఉంటారు అటు సైడ్ వచ్చినప్పుడు. అండ్ ఇక్కడ నుంచి మనమైతే స్టార్ట్ అయిపోయి దాసరాపల్లికి అయితే వెళ్తూ ఉన్నాము. అండ్ అలాగే దాసరాపల్లికి చిత్తూరు నుంచి కూడా బస్సెస్ అయితే ఉందండి. బట్ రేర్గా 1 అవర్కి ఒకసారి ఒక బస్సు అయితే వస్తుంది. ఇటు సైడ్ 1 అవర్కి ఒకసారి, మళ్ళీ మనం దాసరాపల్లి నుంచి చిత్తూరుకి రావాలంటే అటు సైడ్ నుంచి కూడా 1 అవర్కి వన్స్ అలాగా వస్తూ ఉంటాయి బస్సెస్. మంచి బస్ ఫెసిలిటీ అయితే ఉంది. అండ్ ఆటోస్ కూడా తిరుగుతూ ఉంటాయి, బట్ డైరెక్ట్ చిత్తూరు ఆటోస్ కొన్ని దొరకదు. టూ ఆటోస్ అయితే మారాలండి. దాసరాపల్లి నుంచి యాదమూరుకి వచ్చి యాదమూరు నుంచి చిత్తూరు ఇట్లా ఆటోస్ అయితే చేంజ్ అవ్వాలి. బస్సు అయితే స్ట్రైట్ చిత్తూరు దగ్గరికి బస్ స్టాండ్లోకి అయితే దింపేస్తారు. ముందైతే కార్ లేనప్పుడు మేము అలానే బండిలో వచ్చేవాళ్ళము. చాలాసార్లు అయితే బైక్లోనే వచ్చేసేవాళ్ళం, దగ్గరే కదా. మోక్ష చిన్న పాప అప్పుడు ముందర కూర్చోబెట్టేసుకొని ఇద్దరమే కదా వచ్చేసేవాళ్ళము. ఇంకా స్నేహ పుట్టిన తర్వాత మ్యాక్సిమం అయితే బండిలో అస్సలు ఒక్కసారి కూడా పోలేదండి. ఎత్తుకొనే పోవాలి కదా, చేయి నొప్పి వచ్చేసేది. సో అందుకని స్నేహ పుట్టాకైతే అస్సలు పోలేదు. ఇంకా మా నాన్న కూడా కార్ కొనేసి ఉన్నాడు కదా, కార్లోనే మ్యాక్సిమం వెళ్తూ ఉన్నాము. అండ్ ఎప్పుడో ఒకసారి రేర్గా ఒక్కసారేమో బస్సులో వెళ్ళాము అంతే. అండ్ బస్సులో అయితే 2 బస్సెస్ చేంజ్ అవ్వాలి కదా, కొంచెం కష్టమే. అంటే పిల్లలతో వెళ్ళే వాళ్ళకి కొంచెం కష్టము, లేని వాళ్ళకి ఈజీగానే వెళ్ళొచ్చులేండి. బస్సెస్ అయితే మంచిగా ఫెసిలిటీ ఉంది కాబట్టి. కాకపోతే 1 అవర్కి వన్స్ అలా ఉంటుంది. ఆ బస్ టైం చూసుకొని మనం ఇక్కడ ఎక్కామంటే ఈజీ, లేదంటే కాసేపు వెయిట్ చేయాలి, లేదంటే మళ్ళీ 2 బస్సెస్ చేంజ్ అవ్వాలి, లేదంటే ఆటోస్ మారాలి. ఇలా చాలా తతంగాలు ఉంటాయి అన్నమాట విలేజెస్కి వెళ్ళాలి అంటే. అండ్ ఇప్పుడు చాలామంది కారు ఇవి కొనేసిన తర్వాత అందరికీ చాలా ఈజీగానే ఉందిలేండి. అండ్ ఇక్కడ చూస్తున్నారా, మనమైతే దాసరాపల్లికి వెళ్ళటానికి ఈ రోడ్లో వెళ్తూ ఉన్నాము. అండ్ ఇక్కడ చాలా వరకు నేను చెప్పాను కదా ఆల్రెడీ ఫామ్ హౌస్లు అవి కన్స్ట్రక్ట్ చేశారని, చాలా ఉన్నాయండి. అండ్ ఇక్కడ చూసారా మామిడికాయలు రాలిపోయినవన్నీ ఉన్నాయి కదా, ఇంకా అవన్నీ విలేజెస్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ వేసేసి అందరూ సేల్ చేసుకుంటున్నారు. ఇంకా చేసేది ఏమీ లేదు కదా, వాటిని ఏం చేస్తారు, కొన్ని అయితే తింటారు, చాలా పడిపోతాయి కదా చాలా కేజీస్. సో ఇలా అయితే వచ్చేసి ఏ రేటుకి వస్తే ఆ రేటుకి అన్నట్టుగా వాళ్ళకైతే ఇచ్చేస్తున్నారు. అండ్ ఈ దారిలో అంతా ఎక్కడ చూసినా అవేనండి, మామిడికాయ లారీలే వస్తూ పోతూ ఉన్నాయి. చాలా వరకు ఈ పక్కంతా అవే కదా, సో అవన్నీ తీసుకొని వాళ్ళైతే ఇంకా ఎక్కువ ప్రైస్ పెట్టేసుకొని వాళ్ళు అమ్ముకుంటారండి. మన దగ్గర అయితే 5 రూపీసే తీసుకున్నారు కేజీ. అండ్ అలాగే చిన్న చిన్న కాయలు కూడా అస్సలు తీసుకోలేదంట, పడేశారంట. కావాలంటే మీరు తీసుకోండి, మాకు వద్దు, పెద్ద కాయలు మాత్రమే జ్యూస్ ఫ్యాక్టరీకి, లేదంటే వాళ్ళు తీసుకోరు అని చెప్పేసి ఇచ్చేశారంట. ఇంకా చేసేదేముంది, వచ్చిందే చాలు అనుకొని ఇంకా సేల్ చేసేసారు. అండ్ కొన్ని అయితే మా కోసం పెట్టారులేండి, కొన్ని అరటి మామిడికాయలు, అలాగే బేనిసాలు అయితే వాళ్ళకి ఏమి ఇవ్వలేదు, మా కోసం పెట్టేశారు. అండ్ మా చెట్లల్లో చాలా వరకు బేనిసా చెట్లు అయితే కొన్నే పెట్టారు, మిగతావన్నీ ఇవే అరటి మామిడికాయలే. బేనిసాలు కొన్ని, నీలం కొన్ని పెట్టున్నారు.
సో బెనీసాలు అయితే వచ్చున్నాయి, అవన్నీ అయితే పక్కకు పెట్టేసి ఉన్నారు. అండ్ దాసరాపల్లికి దగ్గరగా అయితే వచ్చేసామండి. ఇక్కడ చూసారా మామిడి చెట్లు ఎన్ని ఉన్నాయో. ఇటు సైడ్ ఫుల్గా ఉంటుందండి మామిడి చెట్లే, ఎక్కడ చూసినా మామిడి చెట్లే, మామిడికాయలు ఇవే కనిపిస్తాయి. ఇలా ఉంటుంది. చాలా వరకు చాలా మంచిగా డెవలప్ చేసుకుంటున్నారండి మామిడి చెట్లు ఇవన్నీ. చాలా బాగా ఉంది. అండ్ చల్లగా ఉంటుందండి, అసలు వేడే అనిపించదు, చాలా చల్లగా ఉంటుంది. మధ్యాహ్నం టైం మాత్రం కొంచెం వేడి అనిపిస్తుంది, కానీ ఈవినింగ్ అంతా చాలా చల్లబడిపోతుంది. అండ్ రోడ్ అయితే చూసారా, ఏవి బండ్లు ఏమీ రావు ఎక్కువగా, ఎక్కడో ఒకటి అలా కనిపిస్తుందంటే. మనము దాసరాపల్లికి వెళ్ళే ముందు ఇక్కడైతే హరిజనవాడ అనేసి వస్తుందండి, క్రిస్టియన్స్ ఉంటారు. అండ్ వీళ్ళు కూడా ఎంత బాగా కట్టుకున్నారంటే ఇల్లులు, ఒక చర్చ్ అంతా ఉంటుంది, స్కూల్ ఒకటి ఉంటుంది. అండ్ చూడండి ఎంత బాగున్నాయో, హౌసెస్ కూడా చాలా మంచిగా కన్స్ట్రక్ట్ చేసుకొని చాలా బాగా పెట్టుకుంటారు. అండ్ ఎక్కడ చూసినా ఇప్పుడు ఆవులు షెడ్, ఆవులు అవన్నీ కనిపిస్తాయి. ఇలా ఉంటే విలేజెస్ నాకు చాలా నచ్చుతుందండి. అండ్ ఆవులు, కోళ్ళు, మేకలు ఇవన్నీ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. ఇంకా దాసరాపల్లి అయితే వచ్చేసిందండి. దాసరాపల్లి స్టార్టింగ్లోనే మునేశ్వరుడు చెట్టు ఉంటుంది, అక్కడే మునేశ్వరుడికి మేము మొక్కేది, కాటేరమ్మకు మొక్కేది అంతా కూడా అక్కడే. ఇదైతే మన ఇల్లు అండి. సో ఇంకా ఇంట్లోకి అయితే వచ్చేసాము. ఈయన కార్ అయితే నీడలో పెట్టేసి ఇంకా ఇంట్లోకి అయితే వచ్చేసారు. అండ్ అప్పటికి కరెంట్ లేదు, ఇంకా బయట మంచం వేసుకొని మేము ముగ్గురం అయితే కాసేపు కూర్చున్నాము. చూసారా, ఈడైతే చాలా చల్లగా ఉండేసరికి ప్రశాంతంగా కూర్చున్నాము. ఈయన అప్పటికే వెళ్ళి ఇంకా అలసిపోయారు కదా, పడుకునేశారు. అండ్ కరెంట్ లేకపోయినా కూడా చాలా చల్లగా ఉందండి. ఎందుకు అంటే ఇక్కడ చూసారా, టెంకాయ చెట్లు అయితే ఫుల్గా ఉన్నాయండి. ఒక 8-9 ప్లాంట్స్ కాదు, ట్రీస్ అయితే ఉన్నాయి, చాలా పెద్దవి. అందుకని చల్లగా ఉంటుంది. ఈలోపు మా అత్తయ్య మామిడికాయలు ఉన్నాయి కదా, కోసిచ్చానా అంటే కోసిమ్మంటే కోసిచ్చారు. ఇంకా ఉప్పు కారం పెట్టేసుకొని మేమైతే మంచిగా తింటూ ఎంజాయ్ చేస్తున్నాము. స్నేహాకి, మోక్షకి, నాకైతే చాలా ఇష్టం అండి మామిడికాయలు. మా ఆయన అయితే ఒక్క ముక్క కూడా నోట్లో పెట్టడు. మామిడి పండ్లు అయితే తింటారు, కానీ మామిడికాయలు అస్సలు తినరు. ఈ స్నేహాకి తోలంతా తీసేస్తేనే తింటుంది. అండ్ ఇక్కడ కొంతసేపు వీళ్ళు ఎంటర్టైన్మెంట్ అంటే డాన్సులు అవి కాసేపు అలా ఎంజాయ్ చేస్తారు. వీళ్ళకి కూడా ఇంట్లో ఉండి ఇలా ఓపెన్ ప్లేస్ కదా, ఇంటి ముందరంతా ఇలా ప్లాంట్స్, ట్రీస్ ఇవన్నీ ఉంటాయి. అండ్ బయటే మేము ఇక్కడికి వెళ్ళినప్పుడు వాటర్ అంతా పొయ్యిలో పెట్టేసి కాంచుకొని హీట్ చేసుకొని వాటర్ కూడా స్నానానికి యూస్ చేస్తామండి. చాలా చెట్లు అయితే ఉన్నాయి, కనకాంబరాల చెట్లు ఉన్నాయి, మల్లెపూ చెట్లు ఉంది, మునగ చెట్టు ఉంది, అవిసాకు చెట్టు ఉంది, చెరుకు కూడా ఉందండి. ఈసారి మా అత్తయ్య చెరుకు కూడా నాటున్నారు. అండ్ మార్నింగ్ కోసిస్తాను అని చెప్తే సో సరే అనేసి చెరుకు అంతా కూడా చూస్తూ ఉన్నాము. వంకాయ చెట్లు ఉన్నాయి, చాలా చెట్లు అయితే పెంచారు మా అత్తయ్య. ఇదంతా ఖాళీ ప్లేస్ కదా, సో ప్లాంట్స్ అయితే చాలా బాగా ట్రీస్ అండ్ ప్లాంట్స్ని అయితే పెంచుతూ ఉన్నారు. అండ్ ఈలోపు వర్షం అయితే చిన్నగా పడింది. చిత్తూరులో ఆల్రెడీ తిరుపతిలో వర్షం పడింది అని చెప్పారు కదా, ఆ కాసేపటికి ఇక్కడ కూడా స్టార్ట్ అయ్యి వర్షం అయితే పడింది. సో వర్షంలో మీకు చూపిద్దాము అనేసి చూపిస్తూ ఉన్నాను. ఎక్కువ పెద్ద వర్షం అయితే పడలేదండి దాసరాపల్లిలో, కొంచెమే పడింది, చిన్న చినుకులే పడింది. అండ్ ఇలా అయితే వర్షం అయితే పడింది. అండ్ చాలా చల్లగా ఊటీలాగా చాలా కూల్గా అయితే అయిపోయిందండి వెదర్ అంతా. ఒక్కసారిగా ఎంత చల్లగా అయిపోయిందంటే అంత చల్లగా అయిపోయింది. ఇక్కడ ఎండలకి ఉండి వేడిలో ఉండి ఒక్కసారిగా ప్రశాంతంగా అనిపించింది మైండ్కి అండ్ బాడీకి. చాలా బాగుంది. నేను రూపా అంటాను కదా, ఆ పాప వాళ్ళది పక్కన ఇల్లే అండి, రూపా వాళ్ళది. అండ్ ఆ రోజు ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే ఫినిష్ చేసేసుకొని కాసేపు పడుకొని రిలాక్స్ అయిన తర్వాత ఈవినింగ్ జూడియోకి స్టార్ట్ అయ్యామండి. చిత్తూరులో జూడియో ఉంది అని చెప్పారు. సరే జూడియో కొంతసేపు పిల్లలకి టైం పాస్ లాగా ఉంటుంది కదా అని చెప్పి స్టార్ట్ అయ్యి జూడియోకి వెళ్దామని వెళ్తూ ఉన్నాము. అండ్ మనము ఏ రూట్లో వచ్చామో ఆ రూట్లోనే వెళ్ళాలండి జూడియోకి, అంటే చిత్తూరుకి ఆ రూటే కదా, సో అటు సైడ్ అయితే వెళ్తూ ఉన్నాము. అండ్ ఇక్కడ కూడా వర్షం అయితే చాలా బాగా పడినట్టే ఉంది, అంటే అంత ఎక్కువ పడలేదు బట్ పడింది వర్షం అయితే. అండ్ క్లైమేట్ కూడా చాలా చల్లగా అయిపోయింది.
మేము దాసరాపల్లికి వెళ్ళిన ప్రతిసారి ఒక రోజైతే చూసుకొని చిత్తూరు అటు సైడ్ వెళ్తూ ఉంటాము. బికాజ్ దాసరాపల్లిలో కొంచెం బోర్ అనిపిస్తుంది కదా పిల్లలకి. మాకు కాదు, మాకేమో బాగానే టైం పాస్ అయిపోతుంది అండ్ మంచిగా రిలాక్స్ అవుతూ చిల్ అవుతూ ఉంటాము. బట్ పిల్లలకి కొంచెం టైం పాస్కి అలా అనేసి ఒకసారి అలా చిత్తూరుకి తీసుకొచ్చి ఏమన్నా తినిపిస్తే వీళ్ళకి కొంచెము అట్లా ఉంటుందన్నమాట. చాలా మంచిగా టైం పాస్ చేసుకుంటారు. అండ్ లాస్ట్ ఇలానే సమ్మర్ హాలిడేస్లో కూడా చిత్తూరులో పార్క్ ఉంటే డీర్ పార్క్ ఏదో ఉన్నిందండి. సో అక్కడికైతే వెళ్ళాము అండ్ పిల్లలు కూడా చాలా మంచిగా ఆడుకున్నారు. అండ్ ఈసారి అయితే పార్క్కి ఏమీ వెళ్ళలేదు, వర్షం పడింది కదా, అంత తడిసిపోయి ఉంటుంది, బాగుండదు అనేసి పార్క్కి అంతా వెళ్ళలేదు. బట్ జూడియోకి వెళ్దాము అని స్టార్ట్ అయ్యాము. అండ్ ఇక్కడ తిరుపతిలో జూడియోలో బాగా నెయిల్ పాలిష్, లిప్స్టిక్స్ ఇవన్నీ బాగా వేసుకొని ఎంజాయ్ చేశారు కదా వీళ్ళు. అందుకని చిత్తూరు జూడియోకి పోదాం అనేసి స్టార్ట్ అయ్యాము. మా అత్తయ్య కనకాంబరాలు అయితే ఫుల్గా అల్లేసి ఇచ్చున్నారు. ఇంకా ఫుల్గా పెట్టేసుకున్నాం మేము కూడా. ఇంకా ఇచ్చింది ఫ్రిడ్జ్ కూడా లేదండి ఊర్లో, అందుకని నెక్స్ట్ డేకి పెట్టుకోవడానికి పనికిరాదు కదా. సో అందుకని ముగ్గురం అయితే మంచిగా ఫుల్గా అయితే కనకాంబరాలు అయితే తల్లో పెట్టేసుకొని స్టార్ట్ అయ్యాము. అండ్ ఇక్కడ అదే రూట్లో, మనం ఏ రూట్లో వచ్చామో అదే రూట్లో అయితే వెళ్తూ ఉన్నాము. అండ్ ఇక్కడ ఒక టిఫిన్ సెంటర్ వస్తుందండి, చాలా బాగా బిజినెస్ అయితే జరుగుతుంది. ఇడ్లీలు, పూరి ఇవన్నీ ఉంటుంది. అండ్ అలాగే మధ్యాహ్నం కూడా సంగటి అండ్ నాన్ వెజ్ ఇవన్నీ కూడా చాలా బాగా, చిన్నదే అంగడి అండ్ పొయ్యిలో చేస్తారు కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందంట. మనమైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదండి బికాజ్ ఇల్లు దగ్గరే కదా, సో ఎప్పుడు అయితే టేస్ట్ చేయలేదు. అండ్ చెప్పారు చాలామంది బాగుంటుంది అని చెప్పారు. చూసారా ఇక్కడంతా మేము వెళ్ళేటప్పుడు కూడా చిన్న చిన్న చినుకులు అయితే పడుతూ ఉంది. అండ్ చెట్లు చూసారా ఎంత గుబురుగా ఉందో, అసలు రోడ్డు కూడా ఎండ కూడా పడదండి ఇక్కడ, అంత బాగుంది. ఇలా చెట్లు ఉండటం వల్లే, ఇన్ని చెట్లు ఉండటం వల్లే కొంచెం చల్లగా ఉంటుందండి విలేజెస్ అంతా కూడా. మనమేమో ఇక్కడ సిటీలో మొత్తం చెట్లు కొట్టేసి ఇల్లులు కట్టేస్తూ ఉన్నాము. చూసారా ఎన్ని మామిడికాయలు అయితే ఇలా ఉన్నాయో, ఆ మామిడికాయలన్నీ తెచ్చి ఇక్కడ వేసేసి మళ్ళీ లారీలోకి లోడ్ ఎక్కించుకొని వెళ్ళి జ్యూస్ ఫ్యాక్టరీలకి అలాగా సేల్ చేస్తారంట వాళ్ళు. చాలా చోట్లే అయితే ఉందండి ఇలా మామిడికాయలు. అండ్ పిల్లలకి ఇద్దరికి కూడా గుండు అవంతా అయితే మేము దాసరాపల్లిలోనే చేసామండి. మోక్షకి అయితే చాలా బాగా గ్రాండ్గా చేసాము. అండ్ స్నేహాకు కూడా చేసాము, సింపుల్గానే చేసేసాము. మోక్షకైతే ఫస్ట్ కదా, సో చాలా గ్రాండ్గా చేసాము. మాకు మునేశ్వరుడు, కాటేరు రెండు ఉన్నాయి. సో మార్నింగ్ అయితే మునేశ్వరుడికి పూజ అంతా చేసేసుకొని తర్వాత నైట్ అయితే కాటేరు ఓన్లీ లేడీస్ మాత్రమే వెళ్ళాలి. సో అదైతే చేసుకున్నాము. ఈసారి ఎప్పుడైనా మునేశ్వరుడికి, కాటేరమ్మకి మొక్కినప్పుడు మీకు వీడియో కూడా తీసి నేనైతే పెడతానండి. చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే నాకు కూడా పెళ్ళయ్యే అంతవరకు మునేశ్వరుడికి అయితే మొక్కేవాళ్ళం, కానీ కాటేరమ్మకు మొక్కేది ఇవంతా నాకు తెలీదు. స్టార్టింగ్లో అయితే నాకు చాలా కొత్తగా అనిపించేది. అండ్ అక్కడ కాటేరమ్మ దగ్గర ఏంటంటే వింతగా అనిపించేది నాకైతే, మనము తీసుకెళ్తాం కదా దేవుడికి అంతా పెట్టేస్తామా, గుంతలు తవ్వి ఎన్నో గుంతలు తవ్వుతారండి. నేను మర్చిపోయాను కూడా, 8 or 9 గుంతలు తవ్వేసి ప్రతి గుంత దగ్గర ఒక ఆకు వేసి అన్నం పెడతారనమాట. అండ్ ఆ దగ్గర మనం పెడతాం కదా, ఆ అన్నం అంతా ఒకరొకరు తీసేసుకొని, వెళ్ళిన వాళ్ళము ఒకరొకరు ఒక్కొక్కటి తీసేసుకొని ఒక్కొక్క ప్లేట్లోది మనమే తినేయాలి. ఫుల్గా మొత్తం అయితే తినేయాలి. తినలేకపోతే ఆ అన్నం నట్లే భూమిలోకి గుంత తవ్వుంటాం కదా, దాంట్లోకి పెట్టేసి మళ్ళీ మట్టేసేయాలి. మనం తీసుకెళ్ళిన అన్నము, కూరలు ఏవి కూడా ఇంటికి తేకూడదండి. అండ్ అలాగే రిటర్న్ వచ్చేటప్పుడు ఎవరు మొక్కుతారో వాళ్ళైతే బ్లాక్ శారీ కట్టేసుకొని వచ్చేయాలి. అలా వస్తూ ఉంటే ఒక్కరు కూడా మనల్ని ఎదురుగా మనకెవ్వరు రారనమాట. ఎవరైనా వచ్చినా కూడా దాంకొని వెళ్ళిపోతారు. నాకైతే ఒక డిఫరెంట్ ఫీలింగ్, అంటే ఏదో దెయ్యాన్ని చూస్తే పరిగెత్తారే అలా పరిగెత్తారు. చాలా వింతగా అనిపించింది. నేను ఎప్పుడు చూడలేదు, నాకు తెలీదు. సో ఫస్ట్లో అయితే నాకైతే చాలా కామెడీగా కొంచెం అలా అనిపించింది. బట్ దానికి కూడా ఏదో శాస్త్రము అంటే ఏదో ఉంటుంది కదా, దాని వెనక ఏదో చాలా పెద్ద కథే ఉంటుంది అని తర్వాత అయితే అర్థమైందండి. అండ్ చాలా బాగా ఇటు సైడ్ చిత్తూరులో ఉన్నవాళ్ళు మునేశ్వరుడికి, కాటేరమ్మకి చాలా బాగా చేస్తారండి.
అండ్ రీసెంట్గా కూడా మునేశ్వరుడికి అయితే మొక్కున్నారు, వేరే వాళ్ళు గుండు కొట్టారు. ఆయన వాళ్ళ కజిన్ బ్రదర్ వాళ్ళ పిల్లలకి గుండు చేసున్నారు. అక్కడికి కూడా వెళ్ళాము. బట్ అప్పుడు యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయలేదు, నేను అందుకని తీయలేదండి. ఈసారి మేము దేవుడికి మొక్కినప్పుడు ఖచ్చితంగా అయితే వీడియో తీసి మీతో కూడా షేర్ చేసుకుంటాను. అండ్ మీరు కూడా చూస్తారు కదా. సో అలా అయితే జరిగిందండి. అండ్ మా మామయ్య అయితే టీటీడీ ఎంప్లాయ్ అండి. రిటైర్ అయిపోయిన 1 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత అయితే హెల్త్ బాగలేక చనిపోయారు. అండ్ మా మామయ్యే దాసరాపల్లికి వెళ్ళి మామిడి చెట్లు పెట్టాలి అనేసి చాలా కష్టపడి పాపం మామిడి చెట్లు పెట్టాలి అని లాస్ట్కి పెట్టేసిన ఒక 6 మంత్స్కి చనిపోయారు. అసలు మామిడికాయలు వచ్చేదాకా కూడా పాపం చూడని కూడా లేదండి, చనిపోయారు. అండ్ హెల్త్ ప్రాబ్లం వల్ల చనిపోయారు. అండ్ చనిపోయిన 1 ఇయర్ తర్వాత స్నేహ పుట్టింది. ముందైతే మోక్ష ఉన్నింది. మోక్షకి కూడా ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఆ టైంలో చనిపోయారు మా మావయ్య. అండ్ మా మామయ్య అయితే టీటీడీ ఎంప్లాయీ, కొండపైనే ఉన్నారు. వాళ్ళది నేటివ్ అయితే దాసరాపల్లె, బట్ తిరుమలలోనే ఉండి ఇక్కడ తిరుపతిలో అయితే సెటిల్ అయ్యారు. అండ్ ఇక్కడ మనమైతే చిత్తూరులోకి ఎంటర్ అయిపోయాము. చూస్తున్నారా, చిత్తూరులోకి ఎంటర్ అవ్వగానే ఇలా ఫస్ట్ మా ఊరు నుంచి ఇటు సైడ్ రాగానే ఇలా కొండలు అవన్నీ అయితే కనిపిస్తాయి. ఈ కొండ స్టార్ట్ అయిందంటే నేను గుర్తుపెట్టేసుకునేదాన్ని, చిత్తూరు ఇటు సైడ్ నుంచి చిత్తూరు వస్తుంది అని. ఫస్ట్లో తెలియదు కదా, ఇటు సైడ్ అంతా మనకి కొత్త. అంటే బెంగళూరుకి వెళ్ళే వాళ్ళము, బస్సెస్ అంతా అప్పుడు ఇదే రోడ్లో వెళ్ళేది, అప్పుడు చూసేదాన్ని. తర్వాత నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదండి. అంటే ఇలాగా ఈ చిత్తూరు దగ్గర దాసరాపల్లి వీళ్ళది ఇక్కడ పెళ్ళి అవుతుంది, ఇవన్నీ మనం ఎక్స్పెక్ట్ చెయ్యం కదా. సో ఇలా అయితే ఇంత దూరంలో అయితే పెళ్ళి అవన్నీ సెట్ అయింది. అండ్ నాకైతే ఫస్ట్ వీళ్ళది దాసరాపల్లి ఇవంతా కూడా తెలియదండి. అంటే వీళ్ళంతా తిరుపతిలో ఇక్కడే ఉన్నారు కదా, అంతగా తెలీదు. మా అమ్మ నాన్న వాళ్ళకి తెలుసు కానీ నాకేం అంతగా తెలీదు. మళ్ళీ పెళ్ళయ్యాక దాసరాపల్లి ఇవంతా డీటెయిల్స్ అయితే తెలిసింది. అండ్ పెళ్ళైన కొన్ని రోజుల తర్వాత అయితే ఊరికి కూడా వెళ్ళున్నాము. అప్పుడు మాకు అక్కడ హౌస్ కూడా ఏమీ లేదు. తర్వాత మా అత్తయ్య వాళ్ళు వెళ్ళి హౌస్ అంతా కన్స్ట్రక్ట్ చేశారు అక్కడ. అండ్ ఇప్పుడు మనము మునేశ్వరుడికి అవి మొక్కడానికి ఒక హౌస్ అంతా ఉండాలి కదా. అండ్ అలాగే ఇప్పుడు మామిడి చెట్లు కొబ్బరి చెట్లు అన్నీ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇల్లు కావాలి అని చెప్పి ఇల్లు కట్టిన తర్వాతే మామిడి చెట్లు అన్నీ అయితే పెట్టారు. అండ్ ఇక్కడ చిత్తూరుకి అయితే వచ్చేసామండి, ఆల్మోస్ట్ ఇటు సైడ్ నుంచి చిత్తూరు అయితే వచ్చేసాము. అండ్ దాసరాపల్లిలో పడిన వర్షం అయితే చాలా తక్కువ, చిత్తూరులో అయితే చాలా పెద్ద వర్షం పడింది. అండ్ గాలి వర్షం 2 పడిందంట చిత్తూరులో కూడా. అండ్ గాలి వాన 2 వచ్చింది కదా. సో ఎక్కడ చూసినా కరెంట్ అయితే లేదు, ఎక్కడికి వెళ్ళినా కరెంట్ లేదు. దారిలో మాకు అంతగా అనిపించలేదు, ఉంటుందేమో జూడియో వీటిల్లో అంతా చాలా పెద్దవి కదా, ఉంటాయి కదా కరెంట్ అంతా ఉంటుంది అనుకున్నాము. బట్ రాగానే చాలా వరకు కరెంట్ లేదు. అండ్ జూడియోలో కూడా అస్సలు పవర్ లేదు. ఇంకా వస్తుందో రాదో అన్న దీంట్లో ఉన్నారు వాళ్ళు. అందుకని ఇంకా మేము హోప్స్ అయితే వదిలేసుకున్నాము. ఇంకా జూడియోలో లేదు, ఇంకెక్కడికి వెళ్దాము అనేసి కొంచెం ముందుకి అలా వెళ్తే అక్కడ చాట్ షాప్ ఒకటి కనిపించిందండి. హోటల్ భాస్కర అని ఉంటుంది, దాని ఎదురుగా ఒకటి హనీబీ అని ఏదో షాప్ ఉందండి. చాట్ అయితే చాలా బాగుందండి. పావ్ బజ్జీ వచ్చి 80 రూపీస్. అండ్ మసాలా పూరి అవి తీసుకున్నాము, అవి ఎంత కాస్టో తెలీదు. బట్ పావ్ బాజీ కూడా చాలా బాగుంది. చాలామంది అక్కడ అది ఫేమస్ ఏమో నాకు తెలీదు, చాలామంది తింటున్నారు. చాలా బాగుందండి చాట్ అయితే. బట్ ప్రైజెస్ మాత్రం కొంచెం ఎక్కువే, అంటే నార్మల్ ప్రైజెస్ కన్నా కొంచెం ఒక 20 రూపీస్ అలా ఎక్స్ట్రా ఉందన్నమాట. ఇదైతే చిత్తూరు దగ్గర దర్గా అండి, చిత్తూరులో ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది చిత్తూరు దర్గా. అండ్ చిత్తూరు అయితే నాకు కూడా అంతగా తెలీదండి, ఏదో కొన్ని ప్లేసెస్ అలాగా ఇలా వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు చూడటమే తప్ప చిత్తూరులో ఉండి వెళ్ళటము రావటము ఇవైతే ఏమీ చూడలేదండి నేను. చిత్తూరులో అన్ని ప్లేసెస్ ఏమీ నాకు తెలీదు. జస్ట్ తిరుపతి నుంచి వచ్చామా, ఈ రోడ్లో నుంచి అటు సైడ్ నుంచి వెళ్ళిపోయి దాసరాపల్లికి వెళ్ళడం వచ్చేయడం అంతే. అండ్ భాస్కర హోటల్లో కూడా రీసెంట్గా మా అక్క వాళ్ళ పాపకి హాఫ్ శారీ ఫంక్షన్ అయితే చేశారు. చాలా బాగా గ్రాండ్గా చేశారండి,
చాలా బాగుంది. అండ్ ఫంక్షన్ హాల్ కూడా ఓకే, చాలా బాగుందండి. అండ్ చిత్తూరులో కూడా తిరుపతిలాగే చాలా ట్రాఫిక్ అయిపోయిందండి ఇప్పుడు. ముందైతే ఇంత ట్రాఫిక్ ఉండేది కాదు కదా, ఇప్పుడైతే చాలా ట్రాఫిక్ ఉంది చిత్తూరులో కూడా. అండ్ ఈ బెంగళూరు బస్సెస్ అవన్నీ కూడా ఇటు సైడే వెళ్తూ ఉంటాయి కాబట్టి కొన్ని అయితే హైవేలో వెళ్ళిపోతాయి, చిన్న చిన్న బస్సెస్ అవి ఇటు సైడే వస్తాయి కదా. సో ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంది. అండ్ అలాగే చిత్తూరులో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం ఇప్పుడు బెంగళూరులో జాబ్స్ చేస్తూ అండ్ అలాగే బెంగళూరులో కొంతమంది పిల్లలు చదువుకుంటూ అలా ఉన్నారు. అంటే చిత్తూరు నుంచి బెంగళూరు కొంచెం డిస్టెన్స్ కూడా తక్కువే కదా. సో మ్యాక్సిమం అందరూ అయితే ఇప్పుడు బెంగళూరులోనే సెటిల్ అయి ఉన్నారండి, చిత్తూరులో ఉన్న వాళ్ళందరూ కూడా. అండ్ షాప్స్ కూడా చాలా వరకు క్లోజ్లో ఉంది. మేము సండే కదా అందుకని క్లోజ్ చేసేసారేమో అనుకున్నాము. అండ్ కరెంట్ కూడా లేదు కాబట్టి ఇంకా సండే కూడా కాబట్టి ఇంకా షాప్స్ అన్నీ క్లోజ్లో ఉన్నాయి. అండ్ మేము ఇవన్నీ ఏం ఆలోచించకుండా సరే ఉంటుంది కదా అనేసి వచ్చేసాము. అండ్ మోక్ష కూడా పాపం డిసప్పాయింట్ అయిపోయింది, జూడియో లేకపోయేసరికి. ఇంకా విశాల్ మార్ట్కి పోదామా, రిలయన్స్ మార్ట్కి పోదామా, అక్కడికి పోదామా, ఇక్కడికి పోదామా అంటూ ఉన్నింది. కానీ అప్పటికే మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడే 6:45 అండి టైము. సో ఇక్కడికి వచ్చి అంతా చూసుకొని సరికి అప్పటికే 7:30 అలా అయిపోయింది. ఇంకా ఎందుకులే అసలే అలసిపోయినారు కదా పిల్లలు అనేసి ఇంకా కరెంట్ కూడా ఊర్లో ఉంటుందో లేదో తెలీదు, త్వరగా వెళ్ళిపోయి ఇంకా వీళ్ళని తినిపించేసి పడుకోబెట్టేయాలి కదా అనేసి మేమైతే ఇంకెక్కడికి కూడా వెళ్ళలేదు. అండ్ జూడియో అయితే క్లోజ్ కదా, ఇంకా చాట్ మాత్రం వీళ్ళకి తినిపించేసాము. చాట్ తిన్నారు, చాలా బాగుందని చెప్పారు. ఇంకా చాట్ తినేసి మేమైతే చూస్తూ ఉన్నాము. ఇటు సైడ్ చిత్తూరులో వేరే పని కూడా ఉంటే సరే అని వెళ్తున్నాము. చాట్ మేము ఇంతకుముందు ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర తిన్నామండి, చాలా బాగుంది. కానీ ఇప్పుడు ఎక్కడా లేదు ఇక్కడ, అందుకని ఇంకా అక్కడ మాత్రమే ఉంటే అక్కడికి వెళ్ళాము. అండ్ వర్షం పడింది కదా, పానీపూరి కానీ మసాలా పూరి ఇవేది కూడా బయట ఎక్కడా కూడా సేల్ చేయట్లేదు, వర్షం వల్ల అనుకుంటాను. అండ్ కొన్ని ఏరియాల్లో అయితే వాటర్ అలాగే ఆగిపోయిందండి. నేను ఈ వీడియోలో కూడా చూపిస్తాను చూడండి. వాటర్ అయితే అక్కడక్కడ కొన్ని ఏరియాస్లో ఆగిపోయింది, అంత పెద్ద వర్షం పడింది చిత్తూరులో. అండ్ చిత్తూరులో వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే అండ్ అలాగే దాసరాపల్లి మీకు తెలుసుంటే అండ్ ఈ సరౌండింగ్స్వి తెలిసి ఉన్నట్లయితే నాతో ప్లీజ్ కమెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ ఇక్కడ కూడా చాలా జ్యువెలరీ షాప్స్ కానీ సూపర్ మార్కెట్స్ కానీ చాలా మంచిగా అయితే డెవలప్ అయిందండి. మా పెళ్ళైన కొత్తల్లో అయితే ఓన్లీ జోయా లూకాసో, జిఆర్టీఓ ఈ 2 మాత్రమే అలా కనిపించేది. ఇప్పుడైతే చాలా గోల్డ్ షాప్స్ ఉన్నాయి. అండ్ ఈ షాప్స్ అన్నీ కూడా చాలా బాగా అయితే డెవలప్ అయింది. రెస్టారెంట్స్ కూడా చాలా ఉన్నాయండి ఇప్పుడు. అండ్ కాలేజెస్ కానీ అన్నీ అయితే చాలా మంచిగా డెవలప్మెంట్ అయితే ఉంది చిత్తూరులో కూడా. కాకపోతే ఈ రోడ్డు మాత్రమే చాలా చిన్నది, ఇదే రోడ్డే కదా, సో కొంచెం ఇరుగ్గానే ఉంటుంది, ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువే ఉంటుందండి. అండ్ ఇటు సైడ్ వెళ్తే లెఫ్ట్లో వెళ్తే బస్ స్టాండ్, మార్కెట్ ఇదంతా వస్తుంది. అండ్ మా మామయ్య చనిపోయినప్పుడు ఆ టైంలో మేము ఇక్కడికంతా వచ్చి ఏదైనా పర్చేస్ చేయడానికి అండ్ దినాలకి అంత సరుకులు అవన్నీ అయితే నేను మా ఆయన వచ్చి ఇక్కడంతా పర్చేస్ చేసాము. సో ఇటు సైడ్ అంతా నాకు కొంచెం ఐడియా ఉందన్నమాట. ఇక్కడ చూసారా సత్య కూడా ఉందండి, చిత్తూరులో సత్య కూడా ఉంది ఇప్పుడు. అండ్ ఆనంద టెక్స్టైల్స్ అయితే అస్సలు చెప్పనక్కర్లేదు కదా, చిత్తూరులో ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం తెలిసే ఉంటుంది. అండ్ చిత్తూరులో ఉన్నవాళ్ళు అసలు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఆనంద షాప్కే ఇస్తారు, ఎందుకో తెలియదు కానీ ఎవరు చూసినా చిత్తూరు ఆనంద ఇదే చెప్తారండి. చుట్టూ విలేజెస్ వాళ్ళు అందరూ, మా అత్తయ్య వాళ్ళు కూడా ఆనంద షాప్ అయితే చాలా బాగుంటాయి బట్టలు అలా చెప్తారు. నేనైతే ఒక్కసారి టవల్, పంచ అది మాత్రం తెచ్చాను, ఇంకా ఎప్పుడూ అయితే వెళ్ళలేదు అక్కడికి. అండ్ ఇదైతే చిత్తూరు మెయిన్ రోడ్ అండి, ఇవంతా మెయిన్ రోడ్. ఇక్కడ గాంధీ తాత స్టాచ్యూ ఉంటుంది. అండ్ ఇక్కడ వాటర్ ఫౌంటైన్ లాగా కూడా వాటర్ వస్తూ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది మాత్రం కొంచెం పెద్దది, మిగతా అంతా చాలా చిన్న చిన్నదండి రోడ్స్. ఇక్కడైతే బస్సులు, కాణిపాకం బస్సులు అవి వెళ్తూ ఉన్నాయి. అండ్ చూసారా ఆనంద షాప్ అయితే వచ్చింది కదా, ఆనంద షాప్ ఇది కాకుండా ఇంకా కూడా ఒకటి ఉందనుకుంటానండి.
ఇటు సైడ్ షాప్కి అయితే నేను వెళ్ళలేదు, అటు సైడ్ మార్కెట్ సైడ్ ఉండే షాప్కి అయితే వెళ్ళాను, ఇటు సైడ్ నాకు తెలీదు. అండ్ చిత్తూరులో వాళ్ళకైతే తెలిసి ఉంటుంది. ప్లీజ్ నాతో కమెంట్స్లో అయితే షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చిత్తూరులో ఉన్నవాళ్ళు ఎవరు ఈ వీడియో చూసినా కూడా ప్లీజ్ కమెంట్స్లో అయితే షేర్ చేసుకోండి. అండ్ అలాగే చిత్తూరులో ఇంకా ఏదైనా ప్లేసెస్ విజిట్ చేసేవి ఏదైనా ఉన్నా కూడా నాతో కమెంట్స్లో చెప్పండి. బికాజ్ నాకు ఈ తిరుపతి సైడ్ ఇవి తెలుసు, కానీ చిత్తూరు సైడ్ ఏది తెలియదండి. ఆ చుట్టుపక్కల ఏమున్నాయి అవన్నీ కూడా తెలీదు. సో నాతో అయితే కమెంట్స్లో షేర్ చేసుకోండి. నెక్స్ట్ టైం మేము కూడా వెళ్ళి చూస్తాము అక్కడ ప్లేసెస్ అంతా. అండ్ మ్యాక్స్ కూడా ఉందండి చిత్తూరులో, చూసారా? మ్యాక్స్ షాప్ కూడా ఉంది ఇప్పుడు. ఇంకెలాగూ చిత్తూరుకి వచ్చాం కదా, మా అత్తయ్య కూడా ఏటీఎంలో డబ్బులు డ్రా చేసిమ్మని చెప్పారు. సో అందుకని ఏటీఎంస్ కోసం అని చూస్తూ ఉన్నాము. ఫస్ట్ అయితే మా అత్తయ్య ఏం చెప్పలేదు, ఏటీఎంస్కి వెళ్ళాలి అని చెప్పలేదు. సో మేము కూడా నార్మల్గా ఇంకా చిత్తూరు నుంచి దాసరాపల్లికి వెళ్ళిపోదామని వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు చెప్పారనమాట, ఇట్లా ఏటీఎంలో మనీ తీసుకోవాలి, కొంచెం అవసరం ఉంది డబ్బులు అని చెప్తే సరే అని ఏటీఎంస్ అయితే చెక్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ పెద్దది ఎస్బీఐది అయితే ఉందండి, బట్ అప్పటికి మా అత్తయ్య చెప్పలేదు. ఇంకా సరే అని మళ్ళీ అటు సైడ్ నుంచి తిరుక్కొని వచ్చేసరికి అక్కడ ఒక చిన్న ఏటీఎం ఉన్నింది. సో అక్కడైతే డ్రా చేసి ఇచ్చాము. అండ్ ఇక్కడ మాంగళ్య షాప్ కూడా ఒకటి ఉందండి. చాలా బాగా పెద్ద పెద్ద షాప్స్ అయితే వస్తూ ఉన్నాయి చిత్తూరులో. కొన్ని తిరుపతిలో లేనివి కూడా ఇక్కడ ఉన్నాయి. చిత్తూరులో హైకోర్టు కూడా చాలా పెద్దగా చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారండి. ఇదే కొత్త బిల్డింగ్, నేను వెళ్ళినప్పుడు లేదు. సో ఈసారి అయితే ఉంది, చూస్తున్నారా? ఇదేనండి హైకోర్టు. చాలా పెద్దది విత్ పార్కింగ్ ప్లేస్ చాలా బాగా చాలా పెద్దగా అయితే కన్స్ట్రక్ట్ చేసున్నారు. అండ్ ఇదైతే హైకోర్టు అండి. అండ్ ఇటు సైడ్ అయితే మనం వెళ్తూ ఉన్నాము. మేమైతే చాట్ తినేసామా, స్నేహ అయితే తినలేదు. అందుకని తనకి ఐస్ క్రీమ్ కావాలి అని ఏడుపు స్టార్ట్ చేసింది. ఇంకా సరే అని ఐస్ క్రీమ్ షాప్స్ కోసం చూస్తూ ఉన్నాము. కరెంట్ లేదు కదా, సో చాలామంది ఐస్ క్రీమ్స్ లేవని చెప్పేశారు. ఒక షాప్లో మాత్రం దొరికింది ఐస్ క్రీము. ఇంకా అక్కడ ఐస్ క్రీమ్ షాప్ ఆమె చెప్తూ ఉంది, తిరుపతిలో కూడా చాలా పెద్ద వర్షం పడిందంట, అస్సలు పవరే లేదంట అని చెప్తూ ఉన్నింది. అప్పుడు నేను చెప్పాను, మాది కూడా తిరుపతి ఆంటీ, ఇక్కడ దాసరాపల్లికి వచ్చున్నాము, చాలా పెద్దగా వర్షం పడిందంట అని చెప్తూ ఉన్నాను. అండ్ చిత్తూరులో కూడా చాలా పెద్ద వాన పడిందమ్మా అని చెప్పింది ఆవిడ. దాసరాపల్లిలో అసలు ఏం ఎక్కువ పడలేదంటే ఇక్కడ బాగా పడింది అని మాట్లాడుతూ ఉన్నాను. మా ఆయనేమో అంటున్నాడు, ఎక్కడికి పోయినా మాటలు పెట్టుకుంటావు, రమ్మని చెప్పి పిలుస్తూ ఉన్నారు. అండ్ వెళ్తూ ఉన్నాము. ఇదంతా చిత్తూరేనండి. చిత్తూరు కూడా కొంచెము బాగా రోడ్స్ అవి కూడా పక్కన స్ట్రీట్స్ అవన్నీ కూడా చాలా బాగా పెద్ద పెద్దవి అయితే అయి ఉన్నాయి. చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్నారా వాటర్, నేను చెప్పింది ఇక్కడే అండి. వాటర్ అయితే అసలు ఆగిపోయింది, అన్ని వెహికల్స్ అటే వెళ్తున్నాయి. చాలా వరకు వాటర్ అయితే అలానే ఆగిపోయింది. వర్షం పెద్దగా పడడం వల్ల ఆగిందో లేదంటే ఎందుకో తెలియదు, కానీ వాటర్ అయితే రోడ్డు అంతా వాటరే ఉంది. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ లైట్స్ ఎదురుగా రావటం వల్ల వీడియోకి అంత బాగా కనిపించట్లేదు. అండ్ ఇట్లా వాటర్ అయితే రోడ్డు మీద ఆగిపోయి ఉంది. అండ్ ఇంకా చిత్తూరు బస్ స్టాండ్ చూపిద్దాము అని చెప్పి మా ఆయనకి చెప్తున్నాను, చిత్తూరు బస్ స్టాండ్ సైడ్ వెళ్దాము, నేను వీడియో తీసుకుంటాను అని చెప్పాను. సో అందుకని చిత్తూరు బస్ స్టాండ్ సైడ్ వెళ్ళడానికి చూస్తూ ఉన్నాము. అండ్ మేము ఈ చిత్తూరుకి ఎన్నిసార్లు వచ్చినా కొన్నిసార్లు అయితే రోడ్స్ అంతగా గుర్తుండవండి. అంటే అటు సైడ్ వెళ్ళాలా ఇటు సైడ్ వెళ్ళాలా కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా దేవి థియేటర్ అదంతా ఉంది కదండి, ఇప్పుడైతే క్లోజ్ అయిపోయిందంట కదా. మా ఆయన చిన్నప్పుడు సినిమాలకి వాటికి హాలిడేస్కి వెళ్ళినప్పుడు వెళ్ళేవాళ్ళంట, అదైతే ఇప్పుడు క్లోజ్ చేసేసి ఉన్నారులేండి. అండ్ ఇక్కడికి వచ్చినప్పుడల్లా చెప్తూ ఉంటారు, మేమంతా హాలిడేస్కి వచ్చేవాళ్ళము, టెంకాయలు అవి కొట్టుకొని తినేవాళ్ళము, టెంకాయ వాటర్ తాగేవాళ్ళము, అదే టిఫిన్స్ మాకు అలా చెప్తూ ఉండేవాళ్ళు. అండ్ జూడియో అయితే చూపించాను కదా, సో క్లోజ్ అయిపోయింది అనేసి ఇంకా రిటర్న్ అయితే ఇలాగా ఇదేనండి చిత్తూరు బస్ స్టాండ్ రోడ్ అయితే ఇదే. బస్ స్టాండ్ మాత్రం అస్సలు ఏమీ మారలేదు, ముందు ఎలా ఉన్నిందో బస్ స్టాండ్ అలానే ఉంది. నేను ఇలానే ఉంది కదా బస్ స్టాండ్, ఏం చేంజ్ అవ్వలేదు కదా అని చెప్తే, బస్ స్టాండ్ లాగే కదా ఉంటుంది, ఎందుకు చేంజ్ అవుతుంది అని చెప్తూ ఉన్నారు.
అండ్ బస్ స్టాండ్లో కూడా పవర్ లేదండి. మేమైతే ఇక్కడ వచ్చి బెంగుళూరు బస్సెస్ వచ్చేది కదా, అంటే తిరుపతి నుంచి బెంగుళూరు బస్సెస్ చిత్తూరు దగ్గరికి వచ్చి స్టాప్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అవుతుంది కదా. సో అప్పుడైతే మాకు తెలుసు, బాగా చిన్నప్పుడు బెంగుళూరుకి వెళ్ళే వాళ్ళం. మా పెద్దమ్మ, పిన్ని, మామయ్య అందరు ఉన్నారు కాబట్టి బెంగుళూరు హాలిడేస్ వస్తే చాలు బెంగుళూరుకి వెళ్ళిపోయేవాళ్ళం. చల్లగా ఉంటుంది కదా సమ్మర్లో. సో అప్పుడు వెళ్ళేటప్పుడు మాత్రమే నాకు చిత్తూరు తెలుసండి. ఇప్పుడు ఇంకా అత్తగారిల్లు చిత్తూరే అయిపోయేసరికి ఇంకా చిత్తూరు, దాసరాపల్లి ఇటు సైడ్ అంతా తెలుసు. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇంతేనండి. వ్లాగ్ ఎలా ఉంది, నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.